చెప్పండి. ఓకేనా, ఇటు చూపించి కింద మొదల నుంచి వస్తుంది. ఏం విత్తనం బాబు ఇది? కైరా. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తుంది రైతన్నకు సమాచారం ఛానల్. సో ప్రజెంట్ మనం ఎంతో ఆల్రెడీ వీడియో తీయడం జరిగింది. కైరా 916 అని చెప్పేసి మిరప విత్తనానికి సంబంధించి వీడియో తీసాం. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చరికి కాయ కటింగ్ అయితే జరుగుతుంది. ఫస్ట్ కటింగ్, మొదటి కటింగ్ జరిగిన తర్వాత రెండో స్టెప్ కాపు ఎట్లా పడింది, తర్వాత కాయ సైజు ఎట్లా వస్తుంది, దాంతోపాటుగా ఈ తోటలో ఏమన్నా బొబ్బర వైరస్ లాంటి లక్షణాలు ఏమైనా వచ్చినాయా, కాపు సెట్టింగ్ మెయిన్గా ఈ సంవత్సరం ప్రతి వెరైటీలో కూడా కాపు సెట్టింగ్ ప్రాబ్లం ఉంది. ఈ వెరైటీలో ఆ ప్రాబ్లం ఏమైనా కనిపించింది అనేది కూడా రైతుని అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్గా మొదటి కాపు ఎంత దింపుతా ఉన్నారు అన్న ఒకసారి వాళ్ళకి వెళ్ళి చూపించి కాపు దింపుతా ఉన్నారు. సో వీళ్ళంతా ఎక్కడ మహారాష్ట్రలో అన్న? మహారాష్ట్రలో. ఇప్పుడు ఈ 2 సార్లు అయితే అయిపోద్ది అంటావు, ఇటు అయిపోతాం మొత్తం ఏరినట్టు ఉన్నారుగా. ఇప్పుడు ఈ వెరైటీ ఏంటిది? ఇది కైరా. ఇత్తనం కైరా 916 ఇత్తనం. ఇప్పుడు పోయినసారి ఆల్రెడీ మనం చెప్పినాం, అప్పుడంతా కూడా మొత్తం పచ్చికాయ ఉంది మనం చేసిన. ఇప్పుడు ప్రజెంట్ గా ఎంత కటింగ్ చేసి అనుకుంటున్నాను దీంట్లోనా? ఇప్పుడు కాపు ఆల్రెడీ ఒక 10 క్వింటాల్లో ఏమి వెళ్తుంది, ఒక 10 క్వింటాల్ కాపు వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ తర్వాత రెండో స్టెప్ కాపు మంచిగా పడింది. ఇది బాగానే పడింది. ఒకసారి చూపించిన దగ్గర చూపించన్న. ఇదంతా కూడా మీరు మంచి కాపు సెట్ అయింది. నీ చుట్టుపక్కల కూడా చూపించు. ఇదంతా కూడా ఆల్రెడీ అటుపక్క సార్లన్నీ కూడా ఒకసారి కాపు అయితే తెంపడం జరిగింది. ఇదంతా కూడా మళ్ళీ మనకు కనిపిస్తున్న రెండో స్టెప్ కాపు. చెట్టు హైట్ కూడా చూడొచ్చు మీరు, ఎంత హైట్ పెరిగింది? బాగానే హైట్ పెరిగింది, బాగానే ఎత్తు పెరిగింది. ఎంత ఒక 4 అడుగులు పెరిగి ఉంటుందంట. 4 అడుగులు పెరిగింది బాగానే. కాపు ఎట్లా పడింది అన్న? కాపు బాగానే పడింది. ఇదంతా మీరు ఇదంతా రెండో స్టెప్ పడింది కాపేగా. స్టెప్ వచ్చింది, స్టెప్ బాగానే వచ్చింది. ఏదైతే మనకి పోయినసారి నువ్వు 40 క్వింటాలు అయిద్దని చెప్పినావు, అంతే 40 దాకా వచ్చింది అంటవా? వస్తుంది ఖచ్చితంగా వస్తుంది. అంటే మనకి మెయిన్ గా ఇందులో కాయ సైజు కానీ కాయ క్వాలిటీ కానీ ఎట్లా అనిపించింది నీకు? మంచిగానే అనిపించింది. మంచిగా అనిపించింది. మంచిగా అంటే బాగుందా? బాగుంది. కాయ కూడా బాగా ఉంది. ఇది కూడా ఇత్తనం కూడా బాగానే ఉంది. కాయ కూడా బాగా ఉంది. ఇది బొబ్బర్ అని రోగం లేదు. అది కూడా తక్కువ అట్లా వేసుకోవచ్చు అంట రైతు, అందరూ వేసుకోవచ్చు. ఇప్పుడు కాయలన్నీ కూడా రోడ్డు మీద పోసిన. మీరు గమనించవచ్చు, పోయినసారి కూడా మేము చెప్పాను నీకు, కూసుమంచి 3 కిలోమీటర్లు అనే బోర్డు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఎవరైనా కానీ ఈ ఫీల్డ్ మళ్ళీ వచ్చని చూసుకోవచ్చు. ఒక కాపు దింపిన తర్వాత అయినా ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ పెట్టాము, మందులు కొట్టించాలి. ప్రజెంట్ ఇప్పుడు అయిపోతుంది. మళ్ళీ దీనికి వాటర్ పెట్టి మళ్ళీ మందులు కొట్టినట్టు మంచి మళ్ళీ కాపు పడుద్ది. మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది నీకు తోట? డిగుర్లు మాడడం కానీ ఇట్లాంటి. ఈ మధ్యలో మందులు ఎట్లాంటి మందులు కొట్టినాడు? కొంచెం ముందుకు రాను. మీ అబ్బాయినా? మా అబ్బాయి. పోయినసారి ఏమైనా వీడియోలో కనిపించకుండా తప్పించుకోమైండు. సో ఇప్పుడు విత్తనం ఎక్కడ తెచ్చాడు నువ్వు? ఖమ్మంలో తెచ్చుకున్నావు. విత్తనం ఎట్లా అనిపించింది నీకు? ఈ సంవత్సరం వేసినావు కదా. ఈ సంవత్సరం బాగానే పర్వాలేదు అని అంటే ఎన్ని క్వింటాల్? 40 క్వింటాల్ దాకా. 40 క్వింటాల్ దాకా. అంటే మనం నోటి మాట చెప్పడం కాదు, అదే ఫీల్డ్ లో కూడా అదే విధంగా. ఎందుకంటే మనం చెప్పే విత్తనాన్ని రైతులు కూడా ఎంచుకుంటారు. వేసుకోవచ్చు. దిగుబడి 40 క్వింటాల్ అయితే 40 క్వింటాల్ బరాబర్ అయితే 35-40 క్వింటాల్ దాకా అయితే బరాబర్. కాయ సైజ్ క్వాలిటీ ఎట్లా అనిపించింది నీకు? క్వాలిటీ పర్వాలేదు, బాగానే ఉంది. ఈ సంవత్సరం ఇంకో ప్రాబ్లం ఏంటంటే తాలు ఎక్కువ. ఆ తాలు ప్రాబ్లం కనిపిస్తుంది? తాలు లేదు, అసలు తాలేం లేదు. మచ్చని కాయ కాయ మచ్చ ఇటు దగ్గర తీసుకురా. ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా కూడా ఇక్కడ దగ్గర తీసుకురా. తాలు లేదు, కాయ మచ్చలు కూడా లేవు. ఇక చూడొచ్చు, ఇదంతా కూడా ఫస్ట్ పడ్డ కాయ. మంచి కాయ సైజ్ ఉంది. తాలు మచ్చ కానీ ఎక్కడ ఏం లేదు. ఒకసారి ఈ చెట్టు హైట్ కూడా ఒకటే మొక్క. ఇది ఎంత వచ్చి పెట్టారు దీనికి? 28 వచ్చి పెట్టారు. 28 వచ్చి దీనికి సరిపోద్దంట? సరిపోద్ది. ఇంకా పెట్టుకోవచ్చా? ఇంకా 30 కూడా వేసుకోవచ్చు. 9 అయినా పెట్టుకోవచ్చు, 30 అయినా పెట్టుకోవచ్చు. 30 అయినా 32 అయినా పెద్ద ఇబ్బంది. ఎందుకంటే చాలా పెద్ద గుబురు వచ్చింది. అవునా? చుట్టూ కూడా మంచి కాపు ఉంది. మొత్తం 28 అంచు. ఇది కూడా చూడొచ్చు మీరు. పై వరకు కూడా కాయ సైజ్ అట్లనే వస్తుందా? కాయ సైజ్ కానీ. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇదంతా కూడా మీరు పైన పడిన చెప్పు కాయ. ఇప్పుడు గెనుపు దూరం ఉందా, దగ్గర ఉందా? దగ్గర కనిపి ఉంది. మంచి దగ్గర కనుపు ఉంది. కాయ సైజ్ బాగుంది, మంచి క్వాలిటీ వస్తుంది. కలర్ కూడా తాళ్ళు లేదు. 4 అడుగుల పైన హైట్ పెరిగింది. చెట్టు పెరుగుతా ఒకసారి పెరిగిందా, లేకపోతే కాయలు కాయకుండా పెరిగిందా? ఒక్కసారి అంటే కాయ కాసుకుని పోయింది. కాయలు కాసుకుంటే మంచి హైట్ పెరుగుతుంది.
విత్తనం అనేది ధైర్యంగా రైతులు చెప్పుకోవచ్చు అంటారు. చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ కాయలు కోస్తా ఉన్నారు, రైతులకు కూడా చూపిద్దని ఆల్రెడీ మీకు చెప్పా. ఎవరైతే మనకి మన వీడియో చూసే రైతులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక విత్తనాన్ని మనం చెప్పినప్పుడు అది కాయలు కట్ చేసేటప్పుడు కూడా దాని తర్వాత ఎండింగ్ రిజల్ట్ కూడా చూపిస్తా అని చెప్పా. సో ఆ ఎండింగ్ రిజల్ట్ చూపిద్దాం అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఒక కాపు తెంపుతున్నారు కాబట్టి ఇప్పుడు చూపిస్తా. మళ్ళీ రెండో కాపు తెంపేటప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మన దగ్గరికి వద్దాం. ఈ మధ్యలో అన్న తోటకి ఏంటంటే వాస్తవంగా నల్ల తామర పురుగు కానీ ఎర్రనల్లి గీకడం కానీ బాగా ఎక్కువైతుంది. అవతల పక్క తోట మీదనే అదంతా పాడైపోయింది, ఆల్రెడీ పాడైపోయింది. అంటే బాగా ఇగురులు మాడి ఉన్నాయి, దానికి మందులు మంచిగా కొడితే అది కూడా తిరుగుద్ది. ఆ ఏ మందులు కొట్టాలో నేను చెప్తా. ఈ మధ్యలో ఈ ఫ్లాట్ కి ఏ మందులు కొట్టావు? మన సిముడుస్, డెలిగేట్, ట్రైసర్, కొరాజిన్, ఎక్స్పాన్స్, పెద్ద పెద్ద మందులు పెద్ద మంది.